హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ 18 తెలుగు. డబ్బు ఆదా చేయడం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యం. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేస్తారు. పిల్లల అవసరాలు, చదువులు, వివాహాలు అంటూ ఎన్నో ఖర్చులు ఉంటాయి. అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు మరెన్నో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా డబ్బు ఆదా చేయాలి. కానీ ఎలా చేయాలో తెలియక కొంతమంది సతమతమవుతూ ఉంటారు. సో అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్ తీసుకువచ్చింది. దీని పేరు వాత్సల్య స్కీమ్. ఈ పథకం గురించి చాలామందికి తెలియకపోవడం గమనార్హం. అందుకే మనం ఇప్పుడు ఈ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ప్రభుత్వం పథకాలను అందిస్తున్నాయని ప్రజలకు చేరువ కావట్లేదు. అందువల్ల డబ్బు ఆదా చేసే సమయంలో నష్టాలు ఎదుర్కొంటున్నారు. కొంతమంది అసలు పిల్లలకు ఎలాంటి పథకాలు లేవు అని అనుకుంటున్నారు. కానీ చిన్న పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఈ వాత్సల్య పథకం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి. అబ్ కీ బార్ మోదీ సర్కార్ అంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన పథకాల్లో ఇదొక మంచి స్కీమ్ అని చెప్పవచ్చు. రోజుకు 30 రూపాయలు పొదుపు చేస్తే చాలు, ప్రతి నెల 3 లక్షలు పొందొచ్చట. అవును, మీరు విన్నది నిజమే. ఈ పథకాన్ని ఎవరు అర్హులు, ఎలా పొదుపు చేయాలో ఈ విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకువచ్చిన సరికొత్త పథకం నేషనల్ పెన్షన్ స్కీమ్ వాత్సల్య. దీని ద్వారా తక్కువ పెట్టుబడి, అధిక లాభాలు సొంతం చేసుకోవచ్చు. ఈ స్కీమ్లో చేరడం ద్వారా భారీ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. సేవింగ్స్ కమ్ రిటైర్మెంట్ స్కీమ్ కింద తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పేరుపై డబ్బులు పొదుపు చేయొచ్చు. ఉద్యోగాలు చేసేవారికే కాదు, ఇప్పుడు పిల్లలకు కూడా ఈ స్కీమ్ ద్వారా పెన్షన్ వస్తుంది. ఒక రకంగా ఇది పెన్షన్ స్కీమ్ అని చెప్పొచ్చు. ఈ స్కీమ్ అర్హులు ఎవరో ఇప్పుడు మనం చూద్దాం. ఈ పథకం కేవలం 18 ఏళ్ల లోపు వయసు ఉన్న వారికే వర్తిస్తుంది. వీరి పేరుపై తల్లిదండ్రులు ప్రతి నెలా డబ్బు ఆదా చేస్తారు. పిల్లలకు 18 ఏళ్ళు వచ్చే వరకు పెట్టుబడి పెడతారు. వారికి 18 ఏళ్ళు నిండిన తర్వాత పేరెంట్స్ ఇన్వెస్ట్మెంట్ ఆగిపోతుంది. అప్పుడు అది టైర్ 1 ఎన్పిఎస్ అకౌంట్గా మారిపోతుంది. ఈ స్కీమ్లో కనీసం 1000 రూపాయల నుంచి డబ్బులు దాచుకోవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. అంతేకాకుండా పాక్షిక విత్డ్రాయల్, పెన్షన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. నెలకు 1000 రూపాయల చొప్పున ఆదా చేస్తే ఏడాదికి 12,000 అవుతుంది. అలాగే ప్రతి ఏటా పెట్టుబడి మొత్తాన్ని 10% పెంచుకుంటూ వెళ్ళాలి. అంటే మొదటి సంవత్సరం 1000 రూపాయలు, దానికి 10% కలిపితే 1100, వచ్చే ఏడాది కలిపి ఏడాది పాటు పెట్టుబడి పెట్టాలి. అలా ప్రతి ఏడాది పెట్టుబడులను పెంచుకుంటూ వెళ్ళాలి. అంటే పిల్లలకు 18 ఏళ్ళు వచ్చేసరికి మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ 5,47,000 వరకు అవుతుంది. రాబడి ఎంత వస్తుంది అనే అంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. 10% రాబడి అంచనా వేసుకున్నా కూడా 7 లక్షల వరకు ఉంటుంది. అంటే మొత్తంగా 12 లక్షలు అవుతుంది. అలాగే తల్లిదండ్రుల తర్వాత పిల్లలు సైతం ఈ ఇన్వెస్ట్మెంట్ను కొనసాగించవచ్చు. వారికి 60 ఏళ్ళు వచ్చే వరకు డబ్బులు ఈ పథకంలో పెడితే వారు పెట్టే పెట్టుబడి మొత్తం 15 కోట్లకు పైగా అవుతుంది. ఎన్పిఎస్ రూల్స్ ప్రకారం మొత్తం పెట్టుబడిలో 40% అంటే 6 కోట్లను యాన్యుటీ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలి. మిగతా మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఈ యాన్యుటీ స్కీమ్లో పెట్టిన డబ్బుపై 6% రాబడి వచ్చిందని అనుకుంటే అప్పుడు రిటైర్మెంట్ పెన్షన్గా ప్రతి నెల 3 లక్షల రూపాయలు పొందొచ్చు. పెద్దవారు అయిన తర్వాత వారి జీవితానికి భరోసాగా ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు.